ఆంధ్రప్రదేశ్లో నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలు, బైపాస్లు, ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో మరో హైవేను 4 వరుసలుగా అభివృద్ధి చేస్తున్నారు. పలమనేరు, కుప్పం హైవేకు సంబంధించి ప్రస్తుతం అధికారులు డిపిఆర్ను తయారు చేస్తున్నారు. సర్వే కూడా జరుగుతోంది. చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి కుప్పం మీదుగా తమిళనాడు సరిహద్దు వరకు నేషనల్ హైవే 42ను అభివృద్ధి చేసేందుకు సిద్ధమయ్యారు. పలమనేరు నుంచి కుప్పం వరకు హైవే 2 వరుసలుగా ఉంది. ఇప్పుడు 4 వరుసలుగా అభివృద్ధి చేయబోతున్నారు. అలాగే కుప్పం నుంచి తమిళనాడు సరిహద్దు వరకు మరో 20 కిలోమీటర్ల వరకు ఈ హైవేను మొత్తం 84 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తారు. ఈ మేరకు ఈ హైవేకు భూసేకరణతో కలిపి 1500 కోట్ల రూపాయల అంచనా వ్యయమని చెబుతున్నారు. డిపిఆర్ పూర్తయ్యాక పూర్తిస్థాయిలో వ్యయంపై క్లారిటీ వచ్చే అవకాశముంది. ఈ పలమనేరు కుప్పం రహదారి 4 లైన్ల అభివృద్ధిలో 3 చోట్ల బైపాస్లు రానున్నాయి. శాంతిపురం, రాజుపేట, కుప్పం ఏరియాలో బైపాస్ రోడ్లను నిర్మించనున్నారు. అలాగే బైరెడ్డిపల్లె, వీకోట ప్రాంతాల్లో బైపాస్ నిర్మాణానికి గతంలోనే గ్రీన్ సిగ్నల్ వచ్చింది. బైరెడ్డిపల్లె, వీకోట బైపాస్లకు భూసేకరణతో పాటు 9 కిలోమీటర్ల బైపాస్ నిర్మాణానికి 100 కోట్ల రూపాయలను కేటాయించిన సంగతి తెలిసిందే. బైరెడ్డిపల్లెలో భూసేకరణ పూర్తవగా వీకోటలో మాత్రం ఆగిపోయింది. ఈ బైపాస్ పనులకు టెండర్ ఖరారు చేశారు. అధికారులు భూసేకరణ పూర్తి చేయగానే ఆ కాంట్రాక్ట్ సంస్థ పనుల్ని ప్రారంభించనుంది. పలమనేరు, కుప్పం హైవేకు సంబంధించి బైరెడ్డిపల్లె, వీకోట ప్రాంతాల్లో బైపాస్ల విషయానికి వస్తే వీకోటలో బైపాస్ మార్పు కోసం స్థానికులు పట్టుబడుతున్నారు. ఈ మేరకు నిర్వాసితులతో కలిసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా స్టే విధించారు. ఈ కారణంగా పనులు ఆగిపోయాయి. అయితే ఇప్పటికే 22 కోట్ల రూపాయలతో రోడ్లు మరమ్మతులు చేస్తుండగా 99 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లను నిర్మాణాలు చేస్తున్నారు. చిత్తూరు నుండి తచ్చూరు, చెన్నై నుంచి బెంగళూరు నేషనల్ హైవే పనులు కూడా కొనసాగుతున్నాయి.